ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. జీవప్రాప్తులుగా మమ్మను కలుగజేవాడు ఆయనే. ఆయన మా పాదములను కదలనీయుడు. మహోన్నతుడైన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. నిరంతరము నీ భద్రతలో మమ్మల్ని కాపాడుతున్న దేవుడివి తండ్రి. మా పాదములను కదలనీయకుండా వెన్నింటి మమ్మల్ని నడిపించుచున్న దేవుడివి. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నీ కనుపాప వలె మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని కలుగజేయుచున్న దేవుడు నీవే కదా తండ్రి. ఆయన నీ జీవాన్ని మాకిచ్చారు, నీ ప్రాణాన్ని మాకిచ్చారు, నీ రక్తాన్ని మా కొరకు దారపోసారు తండ్రి. ఎంత గొప్ప దేవుణ్ణి మేము స్తుతించాలి, ఆయన నామాన్ని మేము ఉత్సహించాలి. అనుదినము కూడా నీ ప్రియబిడలు ప్రార్థించడంలో ఎంతో ఆసక్తిని కనపరుచుచున్నారు తండ్రి. దేవా, అట్టి నీ ప్రియబిడలందరి ఎడల ఘనమైన కార్యాలు మీరు జరిగించండి దేవా. నీ యొక్క గొప్ప కృపలో నీ ప్రియబిడలను నిరంతరము కూడా నాయన భద్రపరచండి. సమస్యల్లో, శోధనలు, ఇబ్బందుల్లో, ఇరుకులు, బలహీనతలో ఉన్నప్పుడు మీరెంతో కాపుదలిచ్చారు తండ్రి. ఎంతో సంరక్షకుడై, పోషకుడివై ధైర్యంనిచ్చి వారిని నడిపించారు. ఆ కృతజ్ఞతతో అనుదినము కూడా ప్రభువా మీ నామాన్ని స్తుతించడంలో నీ ప్రియులు ఎంతో ఆసక్తిని, భక్తిని కనపరచుచున్నారు. వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క మెండైన దీవెనలతో వారిని సంతృప్తిపరచండి నాయన. అనుదినం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. సంతోషంతో మీ నామాన్ని స్తుతించడంలో ఎంతో ఆనందాన్ని కలిగి జీవిస్తున్నారు. కృపతో దర్శించమని క్రీస్తు ప్రభు పేర ప్రార్థిస్తున్నాము తండ్రి.